గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, రావడానికి రీజన్స్ ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని టైప్స్ ఉంటుంది, అలానే దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మనకు తెలియజేయడానికి కామినేని హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వి నవీన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో. అయితే డాక్టర్, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అసలు? సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనం తెలుగులో మాట్లాడితే పక్షవాతం అంటామండి. సో ఎలా అయితే హార్ట్కి వెళ్ళినప్పుడు హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో, అలాగే మెదడుకి వెళ్ళేటువంటి రక్త సరఫరాలు మార్పులు వచ్చినప్పుడు వచ్చేదాన్ని మనం పక్షవాతం అంటామండి. ఎస్ డాక్టర్, అయితే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సాధారణంగా మన సొసైటీలో హార్ట్ అటాక్ అంటే అందరికి కూడా తెలుసు. అంటే లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వస్తే మనకి హార్ట్ అటాక్ అంటాము, వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేటువంటిది మెదడుకి రక్త సరఫరా తగ్గినప్పుడు రకరకాల సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. సో ఎలా రికగ్నైజ్ చేయాలనేటువంటిది అందరికీ కూడా అంత క్లియర్గా చాలామందికి అవగాహన ఉండదు. సో దీనికి మనకి అమెరికన్ అకాడమీ ఆఫ్ కార్డియాలజీ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే ఒక నిమోనిక్ లాగా పెట్టారనమాట. వి కాల్ ఇట్ బీ ఫాస్ట్. బీ ఫాస్ట్ అంటే బీ అంటే బ్యాలెన్స్, అంటే అకస్మాత్తుగా మనకి బ్యాలెన్స్ అంటే నడుస్తున్నప్పుడు తూలిపోతున్నట్టు అనిపించింది అనుకోండి, అదొకటి బ్యాలెన్స్ ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి ఐ ప్రాబ్లం, అంటే విజన్ సడన్గా అకస్మాత్తుగా చూపు మందగించడం కానీ, లేకపోతే బ్లర్డ్గా కనిపించడం కానీ, మసమసగా కనిపించడం కానీ, ఇటువంటి సిమ్టమ్ ఎవరికన్నా వచ్చినా. ఇంకోటి ఫాస్ట్ అంటే అకస్మాత్తుగా ఫేస్లో మార్పు రావడం, అంటే మూతి ఒక పక్కకి క్రాస్ అయిపోయినట్టుగా రావడం, వంకర పోవడం, అట్లా సిమ్టమ్. నెక్స్ట్ ఏ అనేటువంటిది ఆమ్. డౌట్ వచ్చినప్పుడు మనకి రెండు చేతులు కూడా పైకి లిఫ్ట్ చేయమని అడుగుతాం. ఒక చేయి కిందకి పడిపోతుంది అనుకోండి, లేకపోతే సడన్గా గ్రిప్ తగ్గిపోతుంది, చేత్తో రాయలేకపోవడం కానీ, వస్తువులు కింద పడేయడం కానీ. సో ఆమ్ వీక్నెస్. నెక్స్ట్ స్పీచ్. ఎస్ అంటే స్పీచ్ అనమాట. అంటే స్పీచ్లో సడన్గా ఉన్నట్టుండి తత్తరగా మాట్లాడటం కానీ, లేకపోతే పూర్తిగా మాట పడిపోవడం కానీ. సో ఈ 5 అంటే బ్యాలెన్స్లో ప్రాబ్లం వచ్చినా, విజన్లో ప్రాబ్లం వచ్చినా, అదేవిధంగా ఫేస్లో మూతి వంకర పోవడం వచ్చినా, అదేవిధంగా ఆమ్ అంటే బలం తగ్గిపోయినా, కాలు వీక్ అయినా, చేయి వీక్ అయినా, అదేవిధంగా స్పీచ్లో మార్పులు వచ్చినా, ఇటువంటి 5 సిమ్టమ్స్లో ఏది ఎఫెక్ట్ అయినా కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్గా భావించి ఇమీడియట్గా టీ అంటే టైం, ఫాస్ట్గా వితిన్ 3 hours మనం హాస్పిటల్ కానీ వెళ్ళగలిగినట్టయితే మంచి తొందరగా ఇన్వెస్టిగేట్ చేసుకొని వెంటనే మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, కంప్లీట్గా రికవరీ అవకాశం ఉంటుంది. డాక్టర్, ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని టైప్స్ ఉంటుంది? సో బేసిక్గా పక్షవాతం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి మెదడుకి గుండె నుంచి కూడా రక్త ప్రసరణ అనేటువంటిది కెరోటిడ్ ఆర్టరీస్ ద్వారా మెదడుకి రక్తం అనేటువంటిది పైకి వెళ్తూ ఉంటుంది. సో వెళ్ళే క్రమంలో పూడికి వస్తుంది. కొంతమంది వయసు ఎక్కువయ్యే కొద్దీ కూడా ఈ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్, ఈ ప్లేట్లెట్స్ కానీ సంబంధించిన కణాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతుంటాయి. సో దానివల్ల ఫ్లో తగ్గిపోతుంది. సో ఈ విధంగా రక్త ప్రసరణ తగ్గడం వల్ల వచ్చేటువంటి పక్షవాతాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. ఇది ఇంచుమించు 70 నుంచి 80% మందిలో ఇస్కీమిక్ స్ట్రోక్ లాగా వస్తుంది. మిగిలిన కొంతమందిలో బాగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు, టెన్షను, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైనటువంటి వాళ్ళు బీపీ బాగా షూటప్ అయిపోయి రక్తనాళాలు సడన్గా చిట్లిపోవచ్చు మెదడులో. సో దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. అంటే మెదడులో రక్తం కారిపోయినట్టయితే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి దానివల్ల మెదడులోని కణాలు దెబ్బతిన్నట్టయితే దాన్ని మనం ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. డాక్టర్, అయితే ఇందాక మీరు సిమ్టమ్స్ చెప్పారు, ఈ సిమ్టమ్స్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి అన్నారు. ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది? అవును. సో నేను ఇందాక చెప్పిన 5-6 సిమ్టమ్స్లో ఏ ఉన్నా కూడా వితిన్ 3 hours, అంటే 3 hours అంటే 3 hours అని కాదు, వితిన్ 1 hourలో కూడా మనం హాస్పిటల్కి వచ్చినట్టయితే ఇమీడియట్గా మనం పల్స్, బీపీ అని చెక్ చేస్తాము. తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి సిటీ స్కాన్ అనేటువంటి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత అందులో మనకి బ్రెయిన్లో ఏమైంది, యాక్చువల్గా బ్లీడింగ్ ఏమైనా జరిగిందా, లేకపోతే సర్క్యులేషన్ తగ్గి వచ్చిందనేటువంటి నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఒకవేళ అవకాశం ఉంటే ఎంఆర్ఐ స్కాన్ కూడా ఉంటుంది. అదైతే ఇంకా బెస్ట్ అనమాట. ఇమీడియట్గా మనం ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఎంత మెదడు దెబ్బతిందని పర్సంటేజ్ కూడా మనకు తెలిసిపోతుంది. సో ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే వితిన్ 3 hours కానీ మనం ఈ స్కాన్ చేసుకొని ఓకే ఈ ప్రాబ్లం వల్ల ఈ పక్షవాతం వచ్చిందని తెలుసుకున్నట్టయితే వితిన్ 3 hours మనకి టీపీఏ, టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ అందుబాటులో ఉంది. సో ఇట్లా 30,000 to 40,000 కాస్ట్ ఉంటుంది. అయినా కూడా అది వెంటనే కానీ మనం ఇవ్వగలిగితే 3 hours ఏదైతే రక్తనాళాల్లో పూడికి వచ్చిందో ఇట్స్ ఏ క్లాట్ బస్టర్ డ్రగ్ అనమాట. ఆ క్లాట్ని కరిగించేస్తుంది ఇది. సో దీనివల్ల మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది మళ్ళీ స్టార్ట్ అయ్యి బ్రెయిన్కి ఏవైతే బార్డర్ లైన్లో ఉంటాయో, కొన్ని కణాలు చనిపోయి ఉంటాయో ఆల్రెడీ, ఏవైతే బార్డర్ లైన్లో చనిపోవడానికి సిద్ధంగా ఉంటాయో కొంత బ్రెయిన్ టిష్యూ, దాన్ని మనం సేవ్ చేయగలుగుతాం. దాని ద్వారా పక్షవాతం అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా, అంటే చేతి వీక్నెస్ ఉందనుకోండి, మనం ఏం ట్రీట్మెంట్ చేయకపోతే కాలు కూడా వీక్ అయిపోవచ్చు. సో ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అంతటితో ఆగిపోతుంది, స్ట్రోక్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపగలుగుతాం. సో ఇది ఫస్ట్ ఫేజ్లో 3 hours చేయగలుగుతాం కాబట్టి ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా మనం హాస్పిటల్కి వెళ్ళడం, వెంటనే ఈ సిటీఎంఆర్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళినట్టయితే మనకి సరైన చికిత్స అందేటువంటి అవకాశం ఉంటుంది.
ఎస్ డాక్టర్, అయితే ఇది చాలా ఎమర్జెన్సీగా అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంజెక్షన్ కాకుండా ఇంకా ఎమర్జెన్సీగా ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు? సాధారణంగా ఏంటంటే ఎక్కువ మంది పేషెంట్స్ మనకు ఓన్లీ 5% మాత్రమే ఈ టైం పీరియడ్లో మనకు హాస్పిటల్ రావడం జరుగుతుంది. చాలామంది విలేజ్ నుంచి దగ్గరలో డాక్టర్కి వెళ్ళటం, అక్కడ నుంచి రావడము, ట్రాన్స్పోర్ట్ లేకపోవటము, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు మన దాకా రాలేకపోతున్నారు. సో వాళ్ళు 6 hours 8 hours కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అటువంటి వచ్చినప్పుడు కూడా అట్లీస్ట్ ఈ డ్రగ్ ఇవ్వలేకపోయినా కూడా మనం బ్లడ్ థిన్నర్స్ ఫామ్లో అంటే ట్యాబ్లెట్స్ ఫామ్లో బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. అదేవిధంగా తక్కువ పవర్లో ఉండేటువంటి ఇంజెక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా బాడీని బాగా హైడ్రేట్ చేసుకోవడం, అంటే రక్తం చిక్కగా ఉండే గుణం ఉంటుంది కాబట్టి బ్లడ్ అనేది వెళ్ళదన్నమాట వీళ్ళలో. సో బ్లడ్ని డైల్యూట్ చేయడానికి కంటిన్యూస్గా ఐవి ఫ్లూయిడ్స్ పెట్టుకోవడము, అదర్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, వీటి ద్వారా కూడా మనం వైద్యం చేస్తాం. సో లేటుగా వచ్చినా కూడా ఆ ప్రోగ్రెస్ని ఆపడానికి మనకి చికిత్స అందుబాటులో ఉంటుంది. అయితే వితిన్ 3 hours వస్తే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. సో ఇది కాకుండా ఇంకా లేటెస్ట్గా వచ్చేసి మనకి ఇప్పుడు ఎలా అయితే హార్ట్ పేషెంట్స్కి స్టెంటింగ్ చేస్తాము, అంటే వచ్చినప్పుడు పీటీసీ అంటాం, రాగానే డైరెక్ట్గా వెళ్ళిపోయి స్టెంట్ వేయడం జరుగుతుంది. అట్లాగే మనకి బ్రెయిన్లో కూడా ఇంకా మన ఇండియాలో పూర్తిగా అన్ని సెంటర్స్లో ఈ ఫెసిలిటీ రాలేదు, కానీ మనలాంటి కొన్ని హై ఎండ్ సెంటర్స్లో ఎక్కడైతే ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయో, క్యాత్ ల్యాబ్ అందుబాటులో ఉంటుందో, మనం ఈ స్ట్రోక్ పేషెంట్స్కి కూడా యాంజియోగ్రామ్ లాగా చేసేసి ఎక్కడైతే పెద్ద రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నాయో వాటిని మనం సక్ చేసేయచ్చు, లేకపోతే అక్కడ స్టెంటింగ్ వేసేయచ్చు. దాని ద్వారా కంప్లీట్గా బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ అయ్యేదానికి కూడా మనం కొత్త అధునాతనటువంటి టెక్నిక్స్ అనేవి కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఎస్ డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. మొగిలి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు 3 years బ్యాక్ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయింది మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఎస్, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తగ్గించరా మేడం? యా, ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. సార్ మేడం, సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. రైట్, ఇంకో కాల్ ఉన్నారు డాక్టర్. రామూర్తి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, ఈ మధ్య నాకు రైట్ సైడ్ నెక్ లో ఈ బ్లడ్ క్లాట్ అని చెప్పారు. ఓకే. ఎంఆర్ఐ స్కాన్ కూడా తీపించామండి ఖమ్మంలో. డాక్టర్ మురళి గారి దగ్గర సలహా తీసుకొని తీపించాను సార్. ఓకే. ఇప్పుడు నాకు బీపీ అప్ డౌన్ అవుతుంది సార్. ఓకే. అయితే అంతా ఇప్పుడు టాబ్లెట్స్ సారు రక్తం పలచబడడానికి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. డాక్టర్ గారు చూపించాను ఖమ్మంలో, చైతన్య గారు. వారి సలహా మళ్ళీ ఒకసారి మన మురళి గారి సలహా మేరకు హైదరాబాద్ వచ్చాను సార్ నిమ్స్ కి. ఆ నిమ్స్ లో మామూలుగా నేను కామెంట్ వద్దాం అనుకున్నా ఆల్రెడీ. నేను అది కామెంట్ నాకు ఐడియా ఉంది, హైదరాబాద్ ఎంట్రన్స్ లో ఉంటది, వద్దాం అనుకున్నాను. కానీ ఇంకా హైదరాబాద్ లో చాలా టైం అయిపోయిందని చెప్పి అక్కడ యశోదకి వెళ్ళాము. యశోదలు చూశారు సార్, చూసుకున్నాం, న్యూరో చూపించాము, టెస్ట్ కావాలి డిఎస్ఏ టెస్టింగ్ అని చెప్పి అన్నారు. ఇక నా రిపోర్ట్లు చూసి ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ చూసి లేదని చెప్పారు సార్, అవసరం లేదని చెప్పన్నారు యశోదలో. ప్రజెంట్ గా ఒక 2 నెలల టాబ్లెట్లు రాశారు సార్ యశోదలో, అది వాడాం సార్. ప్రజెంట్ గా ఇప్పుడు నాకు బీపీ అప్ డౌన్ అవుతుంది సార్. మళ్ళీ ఏమన్నా బ్రెయిన్ ఏమన్నా మళ్ళీ పక్షవాతం వచ్చి రక్తం పలచబడానికి ఆపేసాను మొత్తం టాబ్లెట్లు, ఏం వాడలేదు. జనరల్ గా ఫుడ్ ఒక తక్కువ తింటున్నాను, ఇప్పుడు తింటలేదు ఫుడ్. అంటే మీరు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే టాబ్లెట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మొత్తం క్లాట్ అయిందని చెప్తున్నారు కాబట్టి అది ఒకసారి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనం యాంజియోగ్రామ్ రిపోర్ట్ ఏముందనేది చూస్తే ఖచ్చితంగా చెప్పగలుగుతాము. అంటే ఒక్కొక్కసారి రక్తనాళాలు బ్లాక్ అయిపోయి మొత్తం ఓపెన్ అప్ కూడా అయిపోతాయి ఒక్కొక్కసారి. సో వాళ్ళు యాంజియోగ్రామ్ అది చేసినప్పుడు మొత్తం ఏమైనా ఓపెన్ అప్ అయిపోయిందని చెప్పేసి నార్మల్ అయిందని చెప్పి ఉండొచ్చు మీకు. అయితే ఒకసారి కంప్లీట్గా రిపోర్ట్స్ కానీ మనం చూపించగలిగితే మనం దాని ఏమైనా స్టెంట్ వేయగలుగుతామా లేకుంటే మెడిసిన్స్తోనే చేయడం అనేటువంటిది డిసైడ్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గౌసుద్దీన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. గౌసుద్దీన్ గారు చెప్పండి. సార్ నాకు 1 year బ్యాక్ యాక్సిడెంట్ అయింది సార్ నాకు. ఓకే. కింద పడితే నెత్తికి దెబ్బ తాకింది వెనకాల బ్యాక్ సైడ్. ఒక 5 ఫీచర్స్ పడ్డాయి, నాకు కాయాలు లేదు మొత్తమే. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాయాలు వచ్చింది, కానీ పూర్తిగా కాయాలి, ఒక 15 days దాకా పూర్తిగా మేలుకోలేదు, కొంచెం కొంచెమే ఉన్నది గుర్తు. సిటీ స్కాన్ చేస్తే బ్లడ్ క్లాట్ అని చెప్పారు. అప్పుడు ముక్కులో నుండి నోట్లో నుండి ఒక వారం దాకా కొంచెం కొంచెం బ్లడ్ వచ్చింది పెద్దలాగా. ఓకే. నాకు అప్పుడప్పుడు కూడా కొంచెం మట్టి మరుపు లాగా, కొంచెం ఒక్కొక్కసారి ఇతరుల బండి మీద పోయినా కానీ శుభ మర్చిపోవడం అట్లాంటివి అవుతున్నాయి సార్. మన ప్రాబ్లం అసలు నాకు. అవునండి, ఇప్పుడు అంటే మీకు చెప్పిన దాన్ని బట్టి యాక్సిడెంట్ వల్ల తలకి బాగా బలమైనటువంటి గాయం అయినట్టుగా ఉంది.
అయితేనే మనం అట్లా 10-15 డేస్ అన్కాన్షియస్లో ఉండటం జరుగుతుంది. సో ఒకసారి ఎప్పుడైతే మెదడుకి బలమైన గాయం జరిగి ఈ విధంగా కోమాలోకి వెళ్తామో సో అది నార్మల్గా ఉండదు. బ్రెయిన్ అనేటువంటిది అక్కడ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ యాక్టివిటీ అన్నీ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. సో దానివల్ల కొత్త విషయాలు మనకు గుర్తుండవు, పాత విషయాలు కూడా పూర్తిగా మర్చిపోకపోవచ్చు, కానీ కొంత మతిమరుపు వస్తుంది. అదేవిధంగా కొంత ఫిట్స్ వచ్చే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళు మనం ఫిట్స్ రాకుండా ట్యాబ్లెట్స్ వాడటము, ఆ బ్రెయిన్ సెల్స్ రికవరీ కావడానికి ట్యాబ్లెట్స్ వాడటము, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. యూజువల్గా 6 months to 1 year పడుతుంది రికవరీ అనేటువంటిది. సో బ్రెయిన్ ఎప్పుడు కూడా న్యూరోప్లాస్టిసిటీ అంటాం, అంటే ఒకసారి దెబ్బతిన్నా కూడా అది మళ్ళీ కొత్త కనెక్షన్ ఏర్పరచుకొని స్లోగా ఒక 6 నెలల నుంచి 12 monthsలో గ్రాడ్యువల్గా రికవరీ అనేటువంటి ఉంటుంది. సో మంచి హెల్దీ డైట్ తీసుకోవడం, అంటే ఈ నట్స్, డేట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కంప్లీట్గా తగ్గించేసుకోవడం, ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకొని కొన్ని మినిమం ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇవి వాడుకుంటూ ఆ మెమరీ ఎక్సర్సైజెస్ అవన్నీ కానీ చేసుకున్నట్టయితే స్లోగా మీకు 1 to 2 yearsలో చాలా వరకు 70-80% రికవరీ వస్తుందండి. లిటిల్ బిట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది మనం మెడిసిన్స్ పెట్టుకొని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సంతోష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ రీసెంట్ గా పెరాలసిస్ వచ్చిందండి, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి. ఓకే ఓకే చెప్పండి. అయిందని చెప్పేసి ఎంఆర్ఐలో తెలిసిందండి. అయితే లెఫ్ట్ సైడ్ కంటిన్యూ చేయండి. చెయ్యి కాలు ప్యారలైజ్ అయిపోయింది. ఓకే, దానికి ఏమైనా స్టంటెడ్ అనుకుంటున్నా అండి. అంటే కదిలించగలుగుతున్నారా, నడవగలుగుతున్నారా మీరు? నడుస్తున్నా అండి, అంటే పడిపోతానేమోనని కొట్టుకుంటా నడుస్తున్నా. ఓకే ఓకే, అది ఒకసారి పారాలిసిస్ వచ్చిన తర్వాత చాలామందికి లెఫ్ట్ సైడ్ వీక్నెస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ బాగా చేసుకోవాలండి. మీరు కంటిన్యూస్గా 6 months వరకు కూడా పారాలిసిస్ వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ ఎవరైతే బాగా చేసుకుంటారో వారిలో మంచి రికవరీ ఉంటుంది. ఎవరైతే చేయరో ఆ మజిల్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి. సో నడక అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఒకవేళ మిమ్మల్ని చూసి స్టిఫ్నెస్ కాంపోనెంట్ కానీ బాగా ఎక్కువగా కనుకున్నట్టయితే ఆ స్టిఫ్నెస్ని తగ్గించేదానికి కూడా ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉంటాయి మనకి. అవి వాడుకున్నట్టయితే కొంత ఫ్రీ అవుతుంది. తర్వాత మీరు ఫిజియోథెరపీ బాగా చేసుకోగలుగుతారు, దానివల్ల కొంత మూమెంట్ బెటర్ అవుతుంది. సో అంతేగాని కంప్లీట్ రికవరీ అనేటువంటి ఉండదు, కానీ కొంతవరకు బెటర్మెంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, ఇప్పుడు మాకు కొద్దిగా ఎంఆర్ఐ స్కాన్ తీపించామండి. ఓకే, కొద్దిగా డిస్కాడ ప్రాబ్లం మామూలుగా ఉంది, కానీ మెడకాడ కొద్ది క్లాట్ ఉందని చెప్పారు. దానివల్ల కడుపు, కాళ్ళు ఇట్లా బిగ్గర తాళ్లతో కట్టేసినట్టు అవుతుందండి. ఓకే ఓకే, అది ఒకసారి మీరు స్కాన్స్ అవి తీసుకుని వచ్చి చూపిస్తే బెటర్ ఉంటుందండి. ఎందుకంటే మైనర్ డిస్క్లు ఉంటే యూజువల్గా మీరు చెప్పే లక్షణాలు రావు. ఆ డిస్క్ ఎక్కువ ప్రాబ్లం ఉండి వెన్నుపూస మీద కానీ ప్రెజర్ పడుతుంటేనే మీరు చెప్తున్నటువంటి లక్షణాలు వస్తాయి సాధారణంగా. అది ఒకసారి మళ్ళీ మనం రివ్యూ చేసి స్కాన్ ఫిల్మ్స్ అవి చూసి మనం పరీక్ష చేస్తే కానీ స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సత్యం గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి చెప్పండి ప్రాబ్లం. ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించండి. 8 నెలలు అవుతుంది మేడం. ఓకే, 8 నెలలు అవుతుంది. వన్ సైడ్ కాలు కింద సగం సగం కాలు సగం మొఖాలు కిందికి వస్తుంది మేడం. కాలు మొఖాలు కిందికి వస్తుంది సార్. అది ఒకటేనా ప్రాబ్లం, ఇంకేమన్నా ఉందా? మొత్తం తిమ్మిరేస్తుంది, మొత్తం అడిగేస్తారు. ఓకే, అది మీరు చెప్తున్న దాన్ని బట్టి నడు నొప్పి కానీ వెన్నుపూస నొప్పి ఏమి లేదా? నడు నొప్పి లేదు, కొంచెం చేతు తిమ్మిరేసినట్టు అనిపిస్తుంది. ఓకే ఓకే, అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. నరాల పరీక్ష అనేటువంటిది ఉంటుంది, కాళ్ళకి చేస్తాము. 3-2 నెలలు బంద్ చేసినా మేడం సారు. అది ఒకసారి మీరు చూపించుకోవాలండి. నరాల పరీక్ష చేస్తేనే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. అది దాన్ని బట్టి ఎటువంటి మెడిసిన్ వాడాలనేది ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు బెంగో కట్టండి, మొన్న కళ్ళు పెట్టారు. ఎస్, మళ్ళీ ఒక్కసారి ప్రాబ్లం రిపీట్ చేయండి. మొన్న బెంగో కట్టగట్లే కళ్ళు పెట్టండి, ఎక్కించులు. ఓకే, కళ్ళు పెట్టారు తనకి, మళ్ళీ నెలకొన్నారు. ఓకే, 1 monthకి రమ్మన్నారు. ఓకే, మీరు బాగానే ఉందండి, ఇప్పుడు నడక అంతా బాగానే ఉందా, ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఓకే,
సో ఇవన్నీ కూడా ఆయన చెప్తుంది కూడా కామన్ ప్రాబ్లమ్స్ అండి. పెరాలిసిస్ వచ్చినప్పుడు చాలా వరకు 70-80 to 80% పేషెంట్స్లో మైనర్ ప్రాబ్లమ్సే వస్తాయి. అంటే లిటిల్ బిట్ అవి నడవలేకపోవడం, మాట తేడా రావడం, ఇటువంటి సిమ్టమ్సే వస్తాయి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుకుని ఫిజియోథెరపీతోనే 50% ఆఫ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. సో మనం వాడే మెడిసిన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ బ్లడ్ థిన్నర్స్ పెట్టిన స్టాటిన్స్ అని ఇస్తాము. ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ అటాక్ రాకుండా, మళ్ళీ రెండు కాళ్ళ చేయికి రాకుండా ఇట్లా ప్రివెంటివ్ మెడిసిన్ లాగా ఇస్తాం మనం. ఎవరికైతే ఒకసారి వచ్చేస్తుందో సో వాళ్ళకి కంప్లీట్ రికవరీ అనేది ఉండకపోవచ్చు. అందుకే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రోక్లో రాకుండా చూసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వీళ్ళు చెప్తుంది అందరు కూడా చాలా మినిమల్ సిమ్టమ్సే ఉండొచ్చు. ఇవన్నీ కూడా లిటిల్ బిట్ సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాము. అంటే తిమ్మిర్లు వచ్చిన వాళ్ళు తిమ్మిర్లు తగ్గించేదానికి మెడిసిన్ ఉంటాయి. స్టిఫ్నెస్ వచ్చిన వాళ్ళకి స్టిఫ్నెస్ తగ్గించే మెడిసిన్స్ ఉంటాయి. దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ టాబ్లెట్స్ కూడా వాడుకోవాల్సి వస్తుంది. ఎస్ డాక్టర్, ఇందాక మనం 3 అవర్స్లో కానీ ఎమర్జెన్సీలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అని అంటే అది చెప్పారు. అయితే లేటెస్ట్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి ఈ బ్రెయిన్ స్ట్రోక్కి? అంటే ఒకప్పుడు వరకు ఏంటంటే మనం 3 hours లోపు వస్తే ఇంజెక్షన్ ఇవ్వడం అనేటువంటి స్టాండర్డ్గా ఇప్పుడంతా ఇస్తున్నాం. ఇప్పుడు రీసెర్చ్ బ్రెయిన్ మీద చాలా రీసెర్చ్ అవుతుంది రెగ్యులర్గా కూడా. సో ఇప్పుడు అబ్జర్వేషన్ ఏంటంటే ఫస్ట్ 24 to 48 hours వరకు కూడా మనం ఇప్పుడు కొంత సేవ్ చేయగలిగిన మెదడు ఉంటుందన్నమాట చాలా మందిలో. అంటే ఒకప్పుడు అంటే 6 గంటలు దాటిపోయిన తర్వాత ఇంకేం లేదని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనకి ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇవన్నీ బాగా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసినాయి కాబట్టి సో ఆ స్టేజ్లో కూడా, లేట్ స్టేజ్లో కూడా ఏదన్నా కొంత డ్యామేజ్ అయిన బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది. సో అవ్వబోతూ ఉన్న బ్రెయిన్ని కూడా మనం ముందే ఈ స్కాన్ ద్వారా డిటెక్ట్ చేసుకొని అటువంటి సేవ్ చేయగలిగిన మెదడు భాగం ఏదన్నా కనుక ఉన్నట్టయితే మనం అప్ టు 24 hours కూడా ఈ స్టెంట్ వేసుకోవచ్చు. అంటే యాంజియోగ్రామ్ చేసుకొని యాంజియోప్లాస్టీ చేసుకోగలిగితే ఆ మిగిలిపోయిన మెదడును కూడా కాపాడుకునే అవకాశం అయితే వచ్చింది ఇప్పుడు. సో ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్సెస్ కింద అనుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శివాజీ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో అండి, లాస్ట్ 6 months బ్యాక్ మా సిస్టర్ వాళ్ళ పాపకి 22 years ఉంటుంది. ఓకే. తనకు ఈ ప్రాబ్లం వచ్చింది సార్. వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము హైదరాబాద్ లోనే. మన దగ్గరికే వచ్చాము. మన దగ్గరికి వస్తే అంటే నేను అప్పుడు లేను కానీ చూసిన తర్వాత ఆ పాప ఇప్పుడు రెగ్యులర్ గా అంటే నడవడం కానీ లేదా నిద్రపోయేటప్పుడు కానీ భయపడుతుంది. నడవడం కూడా పూర్తిగా నడవలేకపోతుంది సార్. ఓకే, అంటే పెరాలసిస్ వచ్చిందండి? అవును సార్, పెరాలసిస్. ఓకే, అంటే ఉలిక్కి పడుతుందా? కంగారుగా ఉంటాం అట్లాంటివి ఏమైనా వస్తున్నాయా? సార్. సాధారణంగా ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా మందిలో యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, మైల్డ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకు ఇట్లా అయింది మనకి ఆలోచన అటువంటి తెలియకుండా వస్తుంది. కొంత ఇట్స్ అ పార్ట్ ఆఫ్ స్ట్రోక్ కూడా. సో అటువంటి సిమ్టమ్స్ ఉంటే దీన్ని యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాము. దీనికి కూడా మెడిసిన్స్ ఉంటాయండి. మీరు ఒకసారి వచ్చి కలవండి. ఆల్రెడీ మన దగ్గర చూపించున్నారు కాబట్టి లిటిల్ బిట్ మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకొని ఆ స్టిఫ్నెస్ ఏమైనా ఉందేమో చూసుకొని యాంగ్జైటీకి, డిప్రెషన్కి కూడా మెడిసిన్స్ పెట్టుకుంటే ఈ లక్షణాలు తగ్గిపోతాయి. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. విజయ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు 2016లో స్ట్రోక్ వచ్చి సర్జరీ అయింది సార్. ఓకే. లెఫ్ట్ పార్ట్ పనిచేయదు సార్, లెగ్ హ్యాండ్. ఫిజియోథెరపీ చేపిస్తే నొప్పి ఎక్కువగా ఉంటుందండి. ఫిజియోలో నొప్పి ఎక్కువగా ఉంది. ఓకే, అందుకోసం ఫిజియోథెరపీ చేపించలేకపోతున్నాం సార్. ఓకే, అంటే ఇప్పుడు నడవగలుగుతున్నారండి మీరు? లేదు సార్, వీల్ చైర్ మీదనే ఉంటాను సార్. వీల్ చైర్ మీద ఉంటారు. అంటే షోల్డర్ జాయింట్ ఇవన్నీ స్టిఫ్ అయిపోయి బాగా పెయిన్ఫుల్గా ఉంటున్నాయా? అవును సార్, మొత్తం లెఫ్ట్ పార్ట్ మొత్తం ఇట్లా ముట్టుకుంటే పెయిన్ ఉంటుంది సార్. అవును, అది కొంత జాయింట్స్ అన్నీ కూడా టైట్ అయిపోతాయండి, మూమెంట్ లేదు కాబట్టి. ఒకసారి ముందు జాయింట్స్ టైట్ అయిపోయి పెయిన్ వస్తుంది. సో అది కాకుండా స్ట్రోక్ ఉన్న వాళ్ళల్లో స్పర్శ జ్ఞానం కూడా మారిపోతుంది. కొంతమంది తిమ్మిర్లు, మంటలు వచ్చేస్తాయి వన్ సైడ్ మొత్తం. సో మీకేంటంటే ఒక్కసారి చూసి ఆ తిమ్మిర్లు, మంటలు తగ్గడానికి కొంచెం మెడికేషన్ పెట్టుకొని ఆ జాయింట్ స్టిఫ్నెస్ని తగ్గించేదానికి ముందు ఒక 2 to 3 weeks ట్యాబ్లెట్స్, అదేవిధంగా జాయింట్లో ఇంజెక్షన్స్ అవి చేసుకున్నట్టయితే ముందు కొంత ఫ్రీ అవుతుంది. తర్వాత మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. అంటే నొప్పి ఉన్నప్పుడు ఫిజియోథెరపీ చేయమంటే వాళ్ళు పాపం చేయలేరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ముందు నొప్పి తగ్గేదానికి మెడిసిన్స్, ఫిజియో పెట్టుకొని తగ్గిన తర్వాత మూమెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శివప్రసాద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. మాది వచ్చేసి ఇక్కడ ముఖాల్లో మాకు సంచులు పడ్డాయి దాని మీద. అయితే దానిలో ముఖాల్లో లోపల చిన్న నరాలు తెగిపోయినాయి సార్. అది మనం అట్లనే పెట్టచ్చా, లేదు మనం ఏదైనా ఆపరేషన్ చేయాలి సార్?
అంటే అదే లెగమెంట్స్ అండి, నరాలని కాదు, మోకాల లోపల మనకి క్రూషియేట్ లెగమెంట్స్ అని మెనిస్కస్లు అని ఉంటాయి, అంటే వాల్స్ లాగా ఉంటాయి అన్నమాట జాయింట్లో స్మూత్గా ఫంక్షన్ కావడానికి. అవి టేర్ అయిపోయి ఉంటాయి. సో డెఫినెట్గా ఒకవేళ ఏం పెద్ద తిరిగేదేమి లేదు, ఛానళ్ళు అయిపోయింది, ఇంట్లోనే ఉంటామనుకుంటే లోకల్గా జస్ట్ నీ క్యాప్స్ పట్టీలు వేసుకుని మేనేజ్ చేసుకోవచ్చు. లేదు మనం యాక్టివ్గా ఉండాలి, ఎక్కువ నడవాలి, మెట్లు ఎక్కాలి, దిగాలి, ఇవన్నీ చేయాలంటే మటుకు ఆర్థోపెడిషియన్ చూపించుకొని మోకాలు ఎంఆర్ఐ చేస్తారు వాళ్ళు. చేసిన తర్వాత వాటిని రిపేర్ చేయొచ్చు. ఏవైతే టేర్ అయిపోయినాయో లోపల ఉన్నటువంటివి వాటిని రిపేర్ చేసుకోవచ్చు. వాటితో మంచి బెనిఫిట్ ఉంటుంది. అంటే ఒక 6 వారాల నుంచి 8 వారాలు ఫిజియోథెరపీ చెప్తారు. సర్జరీ అయిన తర్వాత రీజనబుల్గా మనం నడవగలుగుతాం, అన్ని పనులు చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్. సమ్మయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు ఇక్కడ L4 L5 డిస్కులు కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి సార్. ఓకే. అది 2 నర్వ్స్ ప్రెస్ చేస్తున్నాయేమో, ఈ 2 కాళ్ళ వెనుక నుంచి పిడుగుల మీదుగా ఇవన్నీ కూడా నరాలన్నీ బాగా బిగపడతాయి సార్. నొప్పులు వస్తున్నాయి, నడవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది సార్. మరి ఎవరైనా ఆపరేషన్ చేసుకోవాలని ఏమన్నా చెప్పినారా మీకు? ఆపరేషన్ గురించి పోతే మీ వయసు పెద్దది, ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదు, నెమ్మదిగా మీరు ఫిజియోథెరపీ అదే ఇదో చేసుకొని నడుపుకోమంటున్నారు సార్. అంటే ఒకసారి చూపించండి. సాధారణంగా ఏంటంటే మరీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు అలా చెప్తారు. అయితే ఇప్పుడు కొంచెం టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి మైక్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చేసినాయి. జస్ట్ 1-2 డేస్లోనే చేసి సింపుల్గా అయిపోయి కూడా వచ్చినాయి. మీరు మరీ ఇబ్బంది పడుతుంటే ఒకసారి సర్జరీకి చూపించే అవకాశం ఉంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. లేదు కుదరదు అంటే మెడిసిన్స్ మార్చుకుని వాడుకోవడం ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బ్రహ్మం గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. ఇంతకుముందు నాకు పెరాలసిస్ వచ్చినాయి, కన్సల్టేషన్ పోతున్నా. అయితే వాళ్ళు గోల్డ్ ఇచ్చిండ్రు ఆల్రెడీ, సిటీ స్కాన్ తీయలేదు, ఎంఆర్ఐ తీసారు, నెత్తిన కొద్దిగా అవి ఉన్నాయని చెప్పి స్టన్స్ ఉన్నాయని చెప్పేసి గోల్డ్ ఇస్తారు 6 నెలలే. ఇప్పుడు నాకు కాల్సి బానే ఉంది, బండి అనిపిస్తా. అదే మన ఇంకా పవర్ఫుల్ గోల్డ్ అంటే మీరు వాడే మెడిసిన్స్ అయితే ఖచ్చితంగా వాడుకోండి, ఆపద్దు. అంటే క్లాట్స్ ఉన్నాయంటున్నారు కాబట్టి మందులు ఎట్టి పరిస్థితులు ఆపకూడదు. అయితే ఒకసారి మనం ఏంటంటే ఓవరాల్గా సర్క్యులేషన్ ఎలా ఉందనేటువంటిది మనం డాప్లర్ కొన్ని పరీక్షలు ఉంటాయి, హార్ట్ నుంచి పంపింగ్ ఎట్లా ఉంది, డాప్లర్ టెస్ట్ అనేవి ఉంటాయి. మీరు ఒకసారి 6 మంత్స్కి ఒకసారి అవి చెక్ చేసుకుంటూ ఉంటే మనకి లోపల ఏమైనా ప్రాబ్లం పెరుగుతుందా ఎట్లా ఉందనేది కూడా తెలుస్తుందండి. మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శేష్ కుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు 2 years 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ స్ట్రోక్ వచ్చింది తిరుపతిలో. ఓకే. అక్కడ ట్రీట్మెంట్ అయింది. అప్పుడు దగ్గరలోనే ఉన్నాను, కాకపోతే ఇంజక్షన్ ఇట్లా ఏమీ లేదు, మెడిసిన్ తోనే ఇచ్చారు వాళ్ళు మన తిరుపతి మందిర్ హాస్పిటల్లోనే. ఇప్పుడు వచ్చినాక బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ నాకు తిన్నీళ్ళు వస్తున్నాయి సార్. ఒక లెఫ్ట్ సైడ్ ఎప్పుడున్నోసారి లాగినట్టు అవుతుంటుంది, ఓసారి నడుములో కూడా నొప్పి వస్తుంది. ఓకే. అంటే ఒకటి అంటే దానికి సంబంధం ఉండకపోవచ్చు అండి. మీకు షుగర్ కానీ అట్లా ఉందా, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సో ఇప్పుడు అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా, షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, వీటన్నిటి వల్ల కూడా తిమ్మిర్లు రావడము, B12 డెఫిషియన్సీస్ ఉంటాయి కొంతమందికి, వాటి వల్ల కూడా రావచ్చు. యూజువల్గా పారాలసిస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒకసారి రికవరీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 80-90% రికవర్ అయిపోతారు. ఆయన చెప్తున్న దాన్ని బట్టి అది ఆల్మోస్ట్ మైనర్ స్ట్రోక్ లాగా ఉంది. సో తొందరగా రికవర్ అయిపోయినారు. ఎర్లీగా కూడా ఆయన డాక్టర్కి చూపించుకున్నట్టున్నారు. దానివల్ల కూడా అట్లా మంచి రిజల్ట్స్ వస్తాయి, ఫాస్ట్గా రికవర్ అయిపోతారు. డాక్టర్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో సర్జరీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? సర్జరీ అనేటువంటిది ఇప్పుడు నార్మల్గా కాన్షియస్ పేషెంట్స్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మనం ఏది చెప్పినా ఫాలో అవ్వడము, దీనికి సర్జరీతో ఉండదు, మెడిసిన్సే పెడతాం. అయితే బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కొంతమందిలో. 50% ఆఫ్ ది బ్రెయిన్ అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు బ్రెయిన్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది, మెదడులో వాపు నీరు చేరిపోతుంది. సో స్వెల్లింగ్ వచ్చేసి మనిషి డల్గా అయిపోతారు, కోమాలోకి వెళ్ళిపోవడము, రెస్పాన్స్ లేకుండా పోవడం అట్లా జరుగుతుంటుంది. అట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ అని చేస్తాం. అంటే పుర్రెని మనం కట్ చేసేసి ఓపెన్ చేసేస్తాం. దాంతో ఏంటంటే మెదడు లోపల ఉన్నటువంటి ఒత్తిడి బయటకు వచ్చేసి లైఫ్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలామందిలో ఎర్లీగా చేయాలి. ఒకవేళ మనం చేయలేదనుకోండి వెంటనే లోపల ఇంకా ఒత్తిడి ఎక్కువైపోయి పూర్తి కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా రికవరీ చేయలేము. సో ఎర్లీగా కేర్ఫుల్గా పేషెంట్ చూసుకుంటూ అవసరమైన వాళ్ళకి, అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అయినా క్లాట్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అయినా కూడా
మనకి ఎడ్డీ కంప్రెసివ్ క్రేనియెక్టమీ మోస్ట్ ఇంపార్టెంట్, అంటే రొటీన్గా చేస్తుంటాం మనం. ఇది ఒక టెక్నిక్ ఉంటుంది. ఇంకోటి ఇందాక మనం చెప్పినటువంటి స్టంటింగ్ వేయడం ఇట్లాంటివి ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు ఒకప్పుడు మొత్తం ఓపెన్ చేసి చేసేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గర అయితే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేస్తున్నాం. చిన్న నీడిల్ లాంటిది బ్రెయిన్ లోపలికి పంపించేసి ఏదైతే బ్లడ్ ఉందో దాన్ని సక్ చేసేయచ్చు. ఒక ఇంజెక్షన్ లాంటిది పంపించి డైరెక్ట్గా బ్లడ్ని సక్ చేసేస్తాం. అంటే ఒక 2-3 డేస్లో మనం సక్ చేసేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇటువంటి టెక్నిక్స్ కూడా ఇప్పుడు మొత్తం ఓపెన్ చేయకుండా రిస్క్ తీసుకోకుండా చేసేవి కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా కొన్ని ఎన్యూరిజమ్స్ అని ఉంటాయి, అంటే రక్తనాళాల్లో బుడగల్లాగా స్ట్రైట్గా లేకుండా బుడగల్లాగా ఉంటాయి కొంతమందికి ఉంటే, అవి రప్చర్ అయిపోయి కూడా బ్లీడ్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఎన్యూరిజం క్లిప్పింగ్ అని ఇంటర్వెన్షన్స్ ద్వారా స్టెంట్లు వేయడం కూడా చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.